స్పష్టమైనటువంటి వైఖరితో ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది. రైట్ సార్, ఇదే విషయంపై మనం మహేష్ గారి దగ్గరికి వెళ్దాం. పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షులైనటువంటి మహేష్ గారు, ప్రస్తుతం మీరు చెప్పండి, జనశక్తి అనేది కూడా ఒక పార్టీలో మీరు కూడా ఒక సాయుధ పందాన్ని కూడా ఇంతకుముందు మీరు గతంలో కూడా సాయుధంగా కూడా మీరు అక్కడ పోరాటం జరిపారు. అలాగే మావోయిస్ట్ పార్టీ ఇంతకుముందు ఉన్న పీపుల్స్ వార్కు సంబంధించి ఎప్పుడైతే చర్చల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతోని రాష్ట్ర సిపిఐ పీపుల్స్ వార్తో ఒక చర్చలు జరిగాయి. ఆ నేపథ్యంలో జనశక్తికి సంబంధించిన అమర్ కావడం జరిగింది. అలాగే చాలా చర్చలు చాలా విజయవంతంగా జరిగాయి. కానీ అనివార్య కారణాల వల్ల ఆ చర్చలు విఫలమైపోయాయి. దాని విషయంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఈరోజు పీడీఎస్యు స్ట్రాంగ్గా ఈ విషయంపై ఆపరేషన్ కరగుట్టను, ఆపరేషన్ కగారును ఆపేయాలని ఇంత బ్రహ్మాండంగా చెప్తున్నప్పటికీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ విధంగా స్పందించకపోవడంతో మీరు ఏమంటారండి యాజ్ ఎ పీడీఎస్యు స్టేట్ ప్రెసిడెంట్? సార్, ఇప్పుడు వీళ్ళు అంటే ఇప్పటికే మావోయిస్ట్ పార్టీ చాలా స్పష్టంగా మాకు కనీసం మేము మా కమిటీ కూర్చొని చర్చించుకోవడానికైనా మాకు టైం ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు అడిగారు. కనీసం మాట్లాడుకోవడానికి కూడా టైం ఇవ్వకోకుండా ఏకపక్షంగా కాల్పులు జరిపి ఎక్కడనో అడవులో ఉండే వాళ్ళని పట్టుకొని వచ్చి కాల్చి ఇది ఎన్కౌంటర్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం. కానీ ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం పీడీఎస్ విద్యాసంఘంగా, మీరు పుల్వామా ఘటనలో అంతమంది సైనికులు చచ్చిపోతే ఇప్పటి వరకు పట్టుకోలేదు. అట్లనే మొన్నటికి మొన్న పహల్గాం ఘటనలో అతి కిరాతకంగా చంపిన ఉగ్రవాదుల్ని పట్టుకోలేదు. అంటే ఎక్కడో ఉన్నటువంటి ఒక టార్గెట్ పెట్టి నిర్దాక్షిణంగా ముహూర్తం పెట్టి పలా టైం కల్లా అందరినీ చంపేస్తామని చెప్పేసి మాట్లాడుతున్న వీళ్ళు మరి ప్రజల మీద అతి దారుణంగా కిరాతకంగా చంపేసిన వాళ్ళ పట్ల మాత్రం ఎట్లా ఉంటున్నారు అనేది వీళ్ళ వైఖరి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ రోజు మోడీ ప్రభుత్వాన్ని మొత్తం కూడా అమెరికా నడుపుతుంది అనేది మనకు స్పష్టంగా కనపడతా ఉంది. అందులో వాళ్ళ సింధూర్ ఆపరేషన్ ఆగిపోయింది. కానీ వీళ్ళు ఉగ్రవాదులు అనే వాళ్ళతోనే చర్చలు జరుపుతారు. కానీ భారతదేశ పౌరులతో మాత్రం చర్చలు జరపరు. ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆల్రెడీ శాంతి చర్చల కమిటీ ఏర్పడింది. అనేక మంది మేధావులు దాంట్లో ఉన్నారు. ఈ మేధావులు ఇంతకు ముందు శాంతి చర్చలు చేసిన ఒక అనుభవం కూడా ఉంది. కాబట్టి ఇప్పటికైనా మేము ఏం చెప్తా ఉన్నాం అంటే, ఒక ప్రజాస్వామిక సంఘంగా, పీడీఎస్ విద్యార్థి సంఘంగా ఎవరైనా ఇద్దరి మధ్య ఏదైనా సమస్య ఉందంటే ఆ సమస్యను కూర్చొని మాట్లాడుకోవడానికి ఇబ్బంది ఏం లేదు. అట్లా వీళ్ళకి అనేకమైన వేదికలు ఉన్నాయి. ఇందాక సుధాకర్ అన్న చెప్పినట్లు పార్లమెంట్ లో చర్చించవచ్చు, ఇగో వీళ్ళు చేసిన ఇట్లా ఉన్నాయి అని చెప్పేసి మాట్లాడొచ్చు. లేకపోతే ఇది భారతదేశానికి వ్యతిరేకంగా పోతుంది అని కూడా చెప్పొచ్చు. వాళ్ళ ఆఫీసులు కూడా చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంది. పార్లమెంట్ వేదికగా పార్లమెంట్ లో చర్చ ఉండదు, ఆయా రాష్ట్రాల అసెంబ్లీలో చర్చ ఉండదు. కానీ ఒక సమయం పెట్టి ఆ సమయానికల్లా వీళ్ళందరినీ చంపేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారంటే ఇంతకన్నటువంటి దారుణమైన ఒక సిచ్యువేషన్ ఎక్కడ ఉండదు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఆపరేషన్ కగారిని చేయడంలో, అదే విధంగా ప్రతిపక్షాలన్నింటినీ కూడా ఏకతాటిపైకి తీసుకురావడంలో చాలా విఫలమైందని కూడా మేము భావిస్తా ఉన్నాం. ఎందుకనంటే ఒక ప్రజాస్వామికమైన డిమాండ్ గా మా పార్టీ సిపిఎం న్యూ డెమోక్రసీ పార్టీ కూడా హైదరాబాద్ నడిబొడ్డు మీద మేము ఆపరేషన్ కగారికి వ్యతిరేకంగా పెద్ద ధర్నా పెట్టిన అందరం పిలిచినాం. అన్ని ప్రజా సంఘాల వాళ్ళు, అన్ని పార్టీల వాళ్ళు, ఈవెన్ మావోయిస్ట్ పార్టీకి విరుద్ధమైనటువంటి అంటే ఆ ఐడియాలజీ నమ్మకున్నా కూడా అన్ని ప్రయాసాలకు డిమాండ్ గా అందరు చచ్చిపోతా ఉన్నారనే దాంతో మేము మీటింగ్ పెడితే అందరూ వచ్చి ఏకపక్షంగా మాట్లాడారు. కానీ ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు ఆ విధమైనటువంటి పాత్ర ఎందుకు పోషించడం లేదు అంటే వీళ్ళు ఇక్కడే మనం అర్థమవుతుంది పాలక వర్గాలు కూడా ఎట్లా వ్యవహరిస్తాయి అనేది. కాబట్టి ఈ దేశంలో వీళ్ళు ఆపరేషన్ చేయాలంటే ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగం మీద, ఈ దేశంలో ఉన్నటువంటి మత ఉన్మాదం మీద, ఈ దేశంలో ఉన్నటువంటి కుల ఉన్మాదం మీద, ఆకలి మీద, దరిద్రం మీద వీళ్ళు ఆపరేషన్ చేసి వీటన్నిటిని నిర్మూలిస్తే బాగానే ఉంటుంది. వీళ్ళే లాస్ట్ మొన్న ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ లో మేము 100 రోజుల పనికి, కరువు పనికి ఎక్కువ డబ్బులు కేటాయించామని చెప్పేసి జబ్బలు జరుచుకుంటా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, మీరు ఈ కరువు పనికి 100 రోజుల పనికి ఎక్కువ డబ్బులు కేటాయించారంటేనే ఈ దేశంలో ఆజాదీకి అమృత్ మహోత్సవ్ పేరుతో ఈరోజు మీరు ఒక పక్క సంభాషణ చేస్తున్నా కూడా అంటే పని లేని వాళ్ళ పేదవాళ్ళ సంఖ్య ఇంకా పెరుగుతుంది అనేది మనకు అర్థమవుతా ఉంది. అంతెందుకంటే కరోనా సమయంలో వీళ్ళు చేసినటువంటి నిర్వాహకం వల్ల కనీసం వైద్యం అందించలేదు కదా. ఈ మొత్తం ఏంటి ఫెయిల్యూర్స్ కదా. 75 సంవత్సరాల స్వతంత్ర బస్తాలని చెప్పుకున్నటువంటి వీళ్ళు, పరిపాలన కొనసాగించినటువంటి వీళ్ళ ఫెయిల్యూర్స్ వల్లనే కదా ఈ రోజు ఆకలి, అసమానత, దారిద్ర్యం, నిరుద్యోగం పెరిగిపోతా ఉన్నది. వీటి మీద ఎందుకు దృష్టి పెట్టడం లేదు?
వాళ్ళు ఏమైనా మేము డబ్బులు సంపాదించుకుంటే మాకు అన్ని లక్షల కోట్లు కావాలి, ఇన్ని లక్షల కోట్లు కావాలి, మాకు ఒక ఎస్టేట్ కావాలి, మేము రాజ్యాలు కావాలని చెప్పేసి అడుగుతున్నదా మావోయిస్ట్ పార్టీ ఏమైనా మాట్లాడితే? అట్లేం లేదు కదా. మరి దాని మీద వీళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు అనేది మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ఏ ఇద్దరు మాట్లాడాలనుకున్నా కూడా ఒక ప్రజాస్వామికమైన వాతావరణంగా ప్రజాస్వామిక డిమాండ్ గా ఆ చర్చలు చేయొచ్చు. కాబట్టి ఇప్పటికైనా చర్చలు చేయాలి. ఇటువంటి నర మీద నాపాలని చెప్పేసి మేము పీడిఎస్ విద్యాసంఘంగా డిమాండ్ చేస్తాం.